ఉదయం కోడికూతతో ఆ పల్లెటూరు మేల్కొంటుంది. అక్కడి గాలి కూడా మట్టి వాసనతో ఊపిరి తీసుకుంటుంది. కల్మషం లేని మనుషులు, స్వార్థం లేని మమతలు వెలిసిన అలాంటి పల్లెటూరులో అనామిక తన భర్త రమేష్తో కలిసి కాపురం ఉంటుంది. రమేష్ ఆ ఊళ్ళో పోస్ట్ మెన్గా పనిచేస్తూ ఉంటాడు. సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ ఎవరికి వచ్చిన ఉత్తరాలను వాళ్ళకిస్తూ ఉంటాడు. చదువురాని వాళ్ళకి చదివి చెప్తూ ఉంటాడు. ఓ రోజున రమేష్ ఉత్తరాలు పంపించేందుకు బయలుదేరుతూ ఉండగా, ఏవండి, నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఇంకా నీ మీద అమ్మకి కోపం పోలేదనామిక, ఇప్పుడే వద్దులే. అత్తయ్యకి కోపం పోలేదని నేను ఇంటికి వెళ్లకుండా ఉంటే కోపం తగ్గుతుందా చెప్పండి? రమేష్ ఆ మాటకి ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ కోపం ఇంకా పెరిగి మా అత్త కోడళ్ళని ఎప్పటికీ కలుసుకోలేనంత దూరం చేస్తుంది. అది నాకు ఇష్టం లేదండి. నన్ను చూడగానే కోపంతో 2 మాటలు అంటది. నేను మాత్రం ప్రేమగానే అన్ని పనులు చేసేసి వస్తాను. నువ్వు చెప్తుంది నిజమే అనామిక. కోపం తగ్గాలంటే మనమే ముందుకు వెళ్ళాలి. కానీ అమ్మ మాటలు కొంచెం గట్టిగా ఉంటాయి అనామిక. నీ మనసు బాధపడుతుంది. బాధపడినా పర్వాలేదులేండి. అత్తయ్య అంటే అమ్మే కదా. అమ్మ కోపం తెచ్చుకుంటే కూతురు ఇంటికి వెళ్లకుండా ఉండాలా చెప్పండి? అనామిక మాటల్లో నిజాయితీ ఉంది. రమేష్ మనసులో కూడా అదే భావం ఉంది. కానీ తల్లి కోపం, భార్య ప్రేమ రెండింటి మధ్య మౌనంగా రమేష్ నిలబడ్డాడు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, మరి నేను వెళ్ళరానా? సరే అనామిక, జాగ్రత్తగా వెళ్ళిరా. తనకు ఇష్టం లేని పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననే మంట అమ్మ గుండెల్లో ఇంకా మండుతూనే ఉంటుంది. ఆ మాటకి అనామిక ఒక చిరునవ్వుతో, మంటని నీళ్లతో ఆర్పాలి కదండి, నేను ప్రేమనే నీళ్ళులా తీసుకెళ్తాను అని చెప్పింది. ఇక రమేష్ సంతోషంగా సైకిల్ మీద వెళ్ళిపోయాడు. అనామిక ఇంట్లో పనులు ముగించుకొని చిన్న సంచిలో అత్తగారికి ఇష్టమైన నువ్వుల ఉండలు, వేడివేడి అరిసెలు పెట్టుకొని టౌన్లో ఉంటున్న రిచ్ అత్తగారు శారద ఇంటికి ఆటోలో బయలుదేరింది. టౌన్లోని రిచ్ శారద గారి ఇల్లు పెద్దది. ఇంటి ముందు మామిడి చెట్టు, మరొక వైపు కొబ్బరి చెట్లు ఉన్నాయి. తలుపు ముందు మట్టి ముగ్గు, గుమ్మం దగ్గర తులసికోట, దీపం వెలుగుతూ ఉంటుంది. సోఫాలో శారద మాత్రం దిగులుగా కూర్చొని తనలో తాను, లంచ్కి నా ఇంటికి రావద్దని ఎంతగా చెప్తున్నా నా రిచ్ ఫ్రెండ్స్ వినట్లా. శారదా, నువ్వు 3 సార్లు తప్పించుకున్నావు. ఈరోజు నిన్ను వదిలిపెట్టమో, లంచ్కి ఖచ్చితంగా మీ ఇంటికి వస్తామని చెప్పారు. ఆర్డర్ పెడదామనుకుంటే ఆర్డర్ లంచ్ వద్దు, నీ పల్లెటూరు కోడల వంటల ముద్దు అని చెప్పారు. ఇప్పుడు నేను వెళ్ళి నా పల్లెటూరు కోడలను పిలవాలా ఏంటి? నెవర్ అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి భర్త ప్రసాద్ వచ్చాడు. శారద దిగులుగా ఉండటం చూసి కారణమేంటో అడిగి తెలుసుకున్నాడు. శారద, ఇందులో అంతగా దిగులు పడ్డానికి ఏముంది చెప్పు? కొడుకు కాళ్ళు ఈ పక్కనే ఉంటున్న పల్లెటూరులోనేగా. కారులో వెళ్తే 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. మన ఇంటికి వెళ్దాం పదా కోళ్ళ అంటే అనామిక నీ కూడా రాకుండా ఉంటుందా చెప్పు? ఆ మాటకి శారదకి కోపం వచ్చింది. ఏంటి, నేను ఆ పల్లెటూరు కోడలు ఇంటికెళ్ళి మన ఇంటికి వెళ్దాం రా కోళ్ళని పిలుచుకురావాలా? నెవర్, నేను ఆ పని చేయను. అయితే నీ రిచ్ ఫ్రెండ్స్ ముందు నువ్విచ్చిన బిల్డప్ అంతా ఫేక్ అని తెలుసుద్ది, నీ పరువు పోద్ది. ఇంక నీ ఇష్టం. మేమంతా క్లబ్లో కలిసినప్పుడు వంటల గురించి చర్చ జరుగుతున్నప్పుడు నా ఇంటికి పల్లెటూరు అమ్మాయి కోడలకు వచ్చింది. రోజు కమ్మగా వంటలు చేసి పెట్టుద్దని బిల్డప్ ఇవ్వడం నాదే తప్పు. ఇక అప్పటి నుండి శారదా, నీ ఇంట్లో మేమంతా లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. నీ పల్లెటూరు కోడల చేత వంటలు చేయించమని నా ప్రాణం తీస్తున్నారనుకోండి. ఇక ఆటో శారద ఇంటి ముందు ఆగింది. అనామిక దిగి డబ్బులిచ్చింది. ఆటో అతను వెళ్ళిపోయాడు. అనామిక గుండె దడదడలాడింది. అయినా సరే ధైర్యం తెచ్చుకుని కాలింగ్ బెల్ నొక్కింది. శారద తలుపు తెరిచింది. ఎదురుగా తన పల్లెటూరి కోడలు కనిపించింది. అనామిక ప్రేమగా, బాగున్నారత్తయ్య అని పలకరించింది. కానీ శారద మాత్రం ఎంతో కఠినంగా, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటత్తయ్య అలా అంటారు? అత్తగారింటికి కోడలు ఎందుకు వస్తుంది చెప్పండి? అత్త మామలకి సేవ చేసుకోవడానికి వస్తుంది. మామయ్య ఎలా ఉన్నారు అత్తయ్య? నీ సేవలో నీ ప్రేమలో మాకేం వద్దు, నీ ఇంటికి వెళ్ళిపో. శారద కోపంగా అనేసరికి అనామికకి బాధేసింది. కన్నీళ్ళొచ్చాయి. వెంటనే వాటిని శారద చూడకూడదని తుడుచుకుంది. సరే అత్తయ్య, మీకు నేను కనిపించకుండా వెళ్ళిపోతాను. కానీ ఈ ఉండలు మీకిష్టమని చెప్పి తీసుకొచ్చాను. వేసవి కదా, తినండి, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పగానే శారద ఇంకా ఆగ్రహంతో నోటికొచ్చిన మాటలు తిట్టింది. పాపం అనామికకి చాలా బాధేసింది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య, మీరెంత కోపం తెచ్చుకున్నా, ఎన్ని మాటలు తిట్టినా
మీరు నాకు అత్తే కాకుండా నేను మీకు కోడల్ని కాకుండా పోతామా చెప్పండి? యాయ్ అదంతా కాదు. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు చెప్పు ముందు. కూతుర్లా మిమ్మల్ని చూసుకుందామని వచ్చాను అత్తయ్య. మీ కోపాన్ని తగ్గించడానికి, మీ చేతి వంట తినటానికి, మీతో ఉండడానికి వచ్చాను అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. శారద మనసు కొంచెం మెత్తబడినట్టు అయింది. అప్పుడు అనామిక తనలో తాను అత్తయ్య మనసు కొంచెం మెత్తపడినట్టుంది అని అనుకుంది. ఇంతలోనే ప్రసాద్ అక్కడికి వచ్చాడు. ఎలా ఉన్నారు మామయ్య? నేను బావున్నాను తల్లి, ఎప్పుడొచ్చావు అని అనామిక ప్రసాదు మాట్లాడుకుంటూ ఉంటుంటే శారదకి కోపం వచ్చింది. ఇకేమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది శారద. అమ్మా కోళ్ళ, నువ్వు లక్కీ ఛాన్స్ని మిస్ చేసుకున్నావమ్మా. ఏంటి మామయ్య లక్కీ ఛాన్స్? ప్రసాద్ వివరంగా చెప్పాడు. ఆ మాట వినగానే అనామిక సంతోషపడింది. మావయ్య, నేనిక్కడికొచ్చినా అత్తయ్య అక్కడికొచ్చినా నేను రావాల్సిన సమయానికి వచ్చాను కదా. పదండి, అత్తయ్యతో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలాంటి వంటలు కావాలో తెలుసుకుని ఆ వంటల్ని సిద్ధం చేస్తాను అని ప్రసాదు అనామిక ఇంట్లో సోఫాలో కూర్చున్న శారద దగ్గరికి వచ్చారు. శారద అనామికాని చూసింది. ఏమీ మాట్లాడలేదు. అయ్యో అత్తయ్య, మీరెక్కడా ఎవరి ముందు తక్కువ కాకూడదు. మీ రిచ్ ఫ్రెండ్స్ ఎలాగో లంచ్కి వస్తానని చెప్పారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఎలాంటి వంటలు కావాలో కనుక్కోండి, గంటలో చేసి పెడతాను అని చెప్పింది. శారద ఆలోచనలో పడింది. మనకి కలిసొచ్చిన అదృష్టం శారద, కాదనబాకు. వాళ్ళు కోరిన విధంగా వంటల్ని మన కోడల చేత చేయించుకో. అవునత్తయ్య, మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ మీ ఫ్రెండ్స్ ముందు మిమ్మల్ని తక్కువ చేస్తానా చెప్పండి? నీ పల్లెటూరు వంటలు నాకేం వద్దు, నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. కోళ్ళ, మీ అత్తయ్య అలాగే అంటుంది గాని నువ్వు కిచెన్లోకి వెళ్ళి తల్లి, నీకు తెలిసిన పల్లెటూరు వంటలన్నీ చేసేయి. మీ అత్తయ్య ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచిద్దులే. అలాగే మావయ్య. బొబ్బట్లు, పప్పుచారు, గోంగూర పచ్చడి, వంకాయ కూర, కోడి పులుసు, పాయసం, ఆవకాయ, మజ్జిగ చారు, ఇలా చాలా వచ్చు మావయ్య. అన్నీ సిద్ధం చేసేస్తాను. అలాగేనమ్మా, నీకు కావాల్సినవన్నీ అక్కడే ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని చేయి తల్లి. ఇక అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారద తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో తెలుసుకుంటూ ఉంటుంది. రమేష్ సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ ఉత్తరాలు పంచుతూ ఉంటాడు. ఓ గంట ఇలాగే గడిచింది. అనామిక అన్ని రకాల వంటల్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. వంటల వాసనలు శారదకి చాలా బాగా నచ్చాయి. ఇంతలో శారద ఫ్రెండ్స్ ముగ్గురు అక్కడికి వచ్చారు. శారద వాళ్ళని రిసీవ్ చేసుకుంది. వావ్ శారద, వంటల వాసనలైతే అద్దీరిపోయాయి. తన పల్లెటూరి కోడలు వంటలు బాగా చేస్తుందని శారద ఇంతకు ముందే చెప్పింది కదా సుకన్య. ఆ మాట విని అనామిక సంతోషపడింది. శారద, ఈ కమ్మని వాసనలు పీల్చుకుంటుండడం నా వల్ల కాదు. పద, చకచక అన్ని వంటలు వండించే అని ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్లతో పాటు శారదా ప్రసాద్లు కూడా కూర్చున్నారు. అనామిక అరిటాకులు వేసి ముందుగా పచ్చళ్ళు, కూరలు వడ్డించింది. పులిహోర, అన్నం, పప్పు, చివరికి పాయసం ఒకదాని తర్వాత ఒకటి వడ్డిస్తూ ఉంటుంది. శారదా, ఈ గోంగూర పచ్చడైతే అద్భుతం. వంకాయ కూరలో పల్లెటూరు రుచుందనుకో, నోట్లో అట్టా కరిగిపోతుంది. నిజం చెప్పనా శారదా, నువ్వు పల్లెటూరు అమ్మాయిని కోడలుగా తెచ్చుకుని చాలా మంచి పని చేసావు. సిటీ అమ్మాయిలు ప్రతిదీ ఆర్డర్లు పెట్టేస్తున్నారు. మా కోళ్ళ అలా కాదండి, ఇంటి భోజనమే ఆరోగ్యం అంటుంది. మాకు నచ్చేలా అన్ని రకాల వంటల్ని ఎప్పటికప్పుడు వండి పెట్టుద్ది. శారద అదృష్టవంతురాలు అని శారద రిచ్ ఫ్రెండ్స్ అందరూ శారదని మెచ్చుకుంటూ అన్ని రకాల వంటల్ని తింటారు. ఈ పాయసం కూడా తాగుతారు. మిగిలిన వాటిని పార్సిల్ కట్టించుకుని మరీ వెళ్ళిపోతారు. కోళ్ళ, నీ పల్లెటూరు వంటలతో నా పేరు నిలబెట్టావు. మీ పేరు నిలబెట్టడం కాదత్తయ్య, మీ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకున్నాను. మీ మనసుని గెలుచుకున్నాను. కోళ్ళంటే ఇంటి పరువు, ఇంటి ప్రేమ, అత్తగారింటి బాధ్యత నీలో అది కనిపించింది. ఇక నుంచి నిన్ను కోడలుగా కాదు, కూతురులా చూసుకుంటానమ్మా. పల్లెటూరి వంటలంటే కేవలం రుచి కాదు, అది ఇంటి ప్రేమ, పరువు, ఆప్యాయత అన్నిటి కలయిక అత్తయ్య. అలా అత్తాకోడళ్ళు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అది ప్రసాద్ చూసి సంతోషంగా కొడుకు రమేష్కి ఫోన్ చేస్తాడు. ఇక అప్పట్నుంచి అత్తాకోడళ్ళు ఇంటి రూపంలో దూరంగా ఉన్నా వాళ్ళ మనసులు మాత్రం దగ్గరగానే ఉంటాయి. వీలు కానప్పుడు ఫోన్లో, సమయం దొరికినప్పుడు కలిసి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇలా అత్తాకోడల జీవితం ఆనందంగా గడిచిపోతుంది.